మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివారం అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరవుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా సంవత్సరపు ఎండింగ్ చివరి రోజులలో ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు అష్టమ స్థానంలో శని సంచార స్థితి, రాశిలోనే కుజుడు ఉన్నప్పుడు, కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి అపాయాలను ఉపాయాలతో తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన జల ప్రయాణాల్లో ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, యంత్రాలతో ఆయుధాల ఇబ్బందులు, రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో కేతుడు ఉండడం వలన వీరికి రేపేం జరగబోతుందో ముందే తెలుసుకోగలరు. ఏం చెయ్యాలో ముందే తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. కానీ వీళ్ళందరికీ చెప్తారు, కానీ వీళ్ళు మాత్రమే పాటించరు. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లేకపోవడం, తల్లిదండ్రులతో గొడవ పడడం, అనేక రకాలైన మానసిక ఒత్తిడికి సంఘర్షణ అవ్వడం వలన అనైతికర జీవనాన్ని పొందుతూ శారీరకమైన మానసికమైనటువంటి ఇబ్బందికి ఈ కర్కాటక రాశి వారు ఇబ్బందికి గురి కాకుండా ఏర్పాటు చేసుకోవడం మీ ప్రయత్నం అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో బుధాత్య రాజయోగం అంటే తల్లిదండ్రుల నుంచి కొందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, లేదంటే మీ పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి తీర్చిదిద్దాలని మీ కోరిక నెరవేరబోతుంది. పోతే 6వ స్థానంలో శుక్రుడు విందులని, వినోదాలని, అనవసరమైన ఆర్భాటాలకు వెళ్ళారా ధనం సమయం వృధా అయ్యే పరిచయాలు అధికంగా ఉంటుంది. అష్టమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన, రాశిలోనే కుజుడు ఉండడం, ఈ సంవత్సరం రాజు కూడా కుజుడు అవ్వడం, ఈ సంవత్సరంలో ఆదివారం అమావాస్య రావడం, అనేక రకాలుగా ఉన్నప్పుడు కాల సమయంలో వీలైనంత వరకు ఒక తెలుపు క్లాతులో 1 కేజీంబావు బియ్యాన్ని పోసి తెల్లటి గుమ్మడికాయను కానీ లేదంటే కొబ్బరికాయను కానీ నారికేల దీపాన్ని పెట్టి పూజ చేసి ఇంటికి దిష్టి తీసి మీకు దిష్టి తీయించుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం కానీ, వాటితో పాటు వస్త్రాలను కూడా దానం చేయగలిగితే
ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, భావితరాలకు సువర్ణ అవకాశాలు మీ సొంతమవుతాయని చెప్పి కూడా గమనించాలి. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు ఆదివారం అమావాస్య, కార్తీక మాసం అమావాస్య అవ్వడం వలన వీలైనంత వరకు మనమందరము కూడా గృహంలో ఇంటిని శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెన్నతో దీపం పెట్టడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి సౌభాగ్య ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన సకల రాబోయే కాలమంతను కూడా మనకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య రావడం సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి వేర్లు తీసుకొని వచ్చి సింధూరం తీసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయేటువంటి 7 తరాల వారికి అద్భుత రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.